రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న అశోక్ బాబు ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. గంట గంటకు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కారుమూరి వెంకటరెడ్డి ఆయన వచ్చి పరామర్శించారు. సార్ ఎలా ఉంది పరిస్థితి? సార్ మీరే చూస్తూ ఉన్నారు, 4 రోజులుగా మంచినీళ్ళు కూడా తాకుండా ఆయన రైతుల కోసం ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే ఏదైనా రాచరిక రాజ్యంలో ఉన్నామా? మేము చెప్పినట్టే నడవాలి, మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే ఇదిగో ఇలా తీసుకొచ్చి అలా పడేస్తాము. ఇది ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆసుపత్రిలో వైద్యులు ట్రీట్మెంట్ ఎవరు? సరే మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి అన్న డిశ్చార్జ్ చేయరంట. అంటే పోలీస్ కస్టడీలో ఉన్నట్టు ఈరోజు అశోక్ బాబు గారిని పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీసులు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పటివరకు ఏ పోలీసు వాళ్ళు ఇక్కడికి రాలేదు. రెండోది ఆయన అడుగుతున్నటువంటి సమస్య మీద పరిష్కరించలేదు. సో ఆయన ఎవరి దగ్గరికి ఆయన గంజాయి అమ్మలా, ఆయన ఎవరి మీద వెళ్ళి దాడులు చేయాల. ఆయన అడిగింది ఏంటి? డెల్టా నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా వేమూరు నియోజకవర్గంలో ఆయన అక్కడ కంటెస్ట్ చేసి ఉన్నారు. సో ఆయన వేమూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు, దళిత నాయకుడు. సో అటువంటి ఆయన ఈరోజు ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపు 4,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ ఒక్క కాలువదే కాదు సమస్య. సో నియోజకవర్గం మొత్తం ఇలాంటి సమస్య ఉంది. సో అక్కడ ఆ సమస్యకు సంబంధించి ఆయన అడ్రస్ చేస్తూ జలదీక్ష చేశారు. చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు లేదండి మేము తీసేస్తున్నామని ఈ ఏదైతే గుర్రపు డెక్క మొత్తం తొలగిస్తామని చెప్పారు. ఎస్, ఆయన గౌరవం ఇచ్చారు వాళ్ళ మాటకి. ఎస్, ఎందుకంటే ఆయన కూడా ఒక అధికారిగా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ప్రజాసేవ చేయాలని చెప్పి అన్నీ వదులుకొని ఈరోజు ప్రజల కోసం నిలబడ్డటువంటి వ్యక్తి. సో ఆయన బాధ్యతగా ఆయన రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు ఇచ్చిన దానికి గౌరవంగా ఎస్ మీరు తొలగిస్తా అన్నారు కదా తొలగించండి, మాకేం క్రెడిట్ వద్దు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ఏం కోరుకోవట్లా, రైతు సమస్య తీరాలని చెప్పి ఆయన పోరాటానికి దిగారు. దిగినాక ఒక 100 మీటర్లు అట్లా తీసినట్టుగా తీసి షో చేసి ఎమ్మటినే నక్కా ఆనందబాబు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో అక్కడ మాజీ మంత్రి కూడా పనిచేశాడు ఆయన. సో ఆయన ఫోన్ చేసి ఏమయ్యా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెప్తే వచ్చి తీసేస్తారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం మీరు పని చేస్తారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఏం చేయొద్దని. కానీ ఇది మా కోసం చేస్తున్నటువంటిది కాదు, మేము అడుగుతుంది రైతుల కోసం. రైతు అన్నం పెట్టేటటువంటి రైతు అన్న అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంది, తెలుగుదేశం ఏందండి? పార్టీకి సంబంధం ఏముంది? సో ఆయన మేము క్రెడిట్ అడగట్లా, మేము తీసుకున్నట్లా, అయ్యా ఆ సమస్య పరిష్కరించమని ఆయన అడుగుతున్నాడు. సో అడుగుతున్న దానికే తీస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చెప్పాడని చెప్పి మళ్ళీ అధికారులు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆయన అధికారుల దగ్గరకు వచ్చి అదేంటి మీరు నన్ను మోసం చేస్తారా? ఎట్లా మీరు మోసం చేస్తున్న ఒక్కడిని కాదు, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ మీరు మాట ఇచ్చి అందరినీ మోసం చేసినట్టు. సో మీరు కూడా అన్నం పెట్టేటువంటి రైతన్నకు అలా మోసం చేయడం తప్పని చెప్పి ఆయన శాంతియుతంగా ఏదైతే నిరాహార దీక్ష కూర్చుంటే సో ఆయన్ని బలవంతంగా అసలు సిఐ వాళ్ళందరూ తన్నుకుంటాడు. అంటే ఇలా గుద్దుకుంటా తీసుకొని వస్తే అసలు ఎక్కడున్నావు నేను అడుగుతున్నా ఈరోజు సిఐని, నువ్వు ఈరోజు ఏదైతే చేసావో రేపొద్దున అదే నీకు ఖచ్చితంగా రిపీట్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎవరైతే సిఐ మల్లికార్జునరావు అండ్ డిఎస్పీ గారు కూడా ఏదో నాటకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను క్లియర్గా అడుగుతున్నా, మీరు ఈ నియోజకవర్గం ఇప్పుడు ఇది రేపల్ల నియోజకవర్గం, ఈ రేపల్ల నియోజకవర్గంలో మీరు మీ పోలీస్ అధికారులే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి చెప్పినట్టుగా మంత్రి ఇంట్లో పిఏల్ లాగా లేదంటే మంత్రి ఇంట్లో వాచ్మెన్ లాగా మీరు పనిచేస్తూ ఉన్నారు. మేము ఈరోజు రైతుల కోసం పనిచేస్తుంటే మీరు ప్రభుత్వం దగ్గర జీతం తీసుకొని అంటే మా ద్వారా అంటే ప్రజల ద్వారా వచ్చేటటువంటి జీతాన్ని మీరు తీసుకొని సో ఈరోజు మీరు వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు. సో ఒక్కటైతే ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అందరినీ అంటల్లా, పోలీసులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లాగా వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు మా వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నారంట. పోలీసుల మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసే రోజు రేపొద్దున భవిష్యత్తులో రాబోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పోలీస్ అధికారి ఎవరైతే ఇప్పుడు మమ్మల్ని అందరినీ హింసించారో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఆయన మీద దాడి చేసి ఈ పరిస్థితి తీసుకొచ్చారో అలాంటి వాళ్ళు ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదని మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాం. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? డాక్టర్లు ఆరోగ్య పరిస్థితి పైన ఏం చెప్తున్నారు? అసలు డాక్టర్లు ఇక్కడికి వచ్చి చూస్తే ఇప్పుడు మీరే చూశారు మీడియా వాళ్ళు, ఆయన ఉన్న పరిస్థితి ఏదో మీకు అక్కడ అర్థమవుతూ ఉంది. సో కుటుంబ సభ్యులకి మాకంటే ఎక్కువ బాధ కుటుంబ సభ్యులకి ఉంటుంది కదా. పాపం వాళ్ళ భార్య గారిని చూస్తే మాకే ఇది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఆ పొజిషన్లో అలా చూస్తే 4 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉంటామంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధ్యం. అలాంటి కఠోరమైనటువంటి దీక్ష ఆయన చేస్తూ ఉన్నా కూడా సో ఇప్పుడు ఉన్నటువంటి అసలు డిశ్చార్జ్ చేయరంటే అసలు మాకు సంబంధం లేదు, ఇది హాస్పిటల్ ప్రభుత్వందే కదా, ఈయన ఎక్కడుంటే ఆయన మాకు సంబంధం లేదని ప్రభుత్వం వాళ్ళు ఎలా చెప్తారు? ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే మాకు సంబంధం లేదంటున్నారు.
ఆయన ఎక్కడన్నా వేరే ప్రైవేట్ దగ్గర ఉంటే మాకు సంబంధం లేదన్న ఒక అర్థం ఉంటుంది. సో ప్రభుత్వం దగ్గర ఉంటే మాకు సంబంధం లేదని ఎట్లా చెప్తారు? వెళ్ళిపోతే మీ అంతా మీరు వెళ్ళిపోండి అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో కేసు పెడతారు. ఏది పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నటువంటి అశోక్ బాబుని హెడ్డింగ్ పెట్టేసి సో మళ్ళీ ఏదైతే ఇంకో కేసు పెట్టి ఇంకో విధంగా వేధించాలనేటువంటి వాళ్ళ ప్రయత్నం. సో ఒకటి ఇలాంటి వాటిని బెదిరింపులకో వీటికో లొంగేటటువంటి వ్యక్తి అశోక్ బాబు గారు కాదు. సో ఆయన దాన్ని పట్టుకున్నాడంటే దాని మీద స్టిక్ ఆన్ అయి ఉంటాడు ఖచ్చితంగా. సో ఆయనందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. మేము అడుగుతుంది రైతులకు సంబంధించినటువంటి గుర్రపు డెక్కను తొలగించేసేయండి. తొలగిస్తే మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం. సో మీ ప్రభుత్వం మంచి పని చేసిందని కూడా చెబుతాం. ఎస్, మేము అడిగిన సమస్యను పరిష్కరించింది ప్రభుత్వం. సో అధికారులు మేము అప్రిషియేట్ చేస్తాం. అయ్యా మీరు మంచిగా పనిచేశారని చెప్తాం. మేము వెళ్ళి వాళ్ళకి దగ్గరుండి సన్మానం కూడా చేసి వస్తాం, తొలగించమనండి. సో ఎమ్మెల్యే చెప్పాడు, క్రెడిట్ మళ్ళీ అపోజిషన్ పార్టీ వాళ్ళకి వచ్చింది. అపోజిషన్ పార్టీ వాళ్ళకి వచ్చేది ఏంటంటే రైతులండి అక్కడ ఇబ్బంది పడుతుంది. సో దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రియాక్ట్ కావాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ సమస్య ఈ డెల్టా నియోజకవర్గంలో తెనాలి కానీ లేదంటే మీరు అన్నట్టు బాపట్ల కానీ లేదంటే మీరు అన్నట్టుగా వేమూరు కానీ అన్ని పరిధిలో ఉంది. సో రేపల్లె ఈ 4 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి సమస్య. సో ఇప్పుడు వేమూరు నియోజకవర్గంలో అశోక్ బాబు గారు ఎట్లా ఈ సమస్యను ఎత్తుకున్నారు, మిగిలిన చోట కూడా వెళ్తాం. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీసేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని మాత్రం చెప్తాం. ఖచ్చితంగా గంటకి అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. ఏదైతే ఆయన డిమాండ్ చేస్తున్నారో ఖచ్చితంగా కాలువల్లో గుర్రపు డెక్క తొలగించాలని కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో అశోక్, సాక్షి టీవీ, రేపల్లె.